నా పేరు నీలిమ. పెళ్ళై ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టి 6 నెలలు కావస్తోంది. నా భర్త ప్రశాంత్. తను మంచివాడే, కానీ తన లోకం కేవలం ఆఫీస్ ఫైళ్లు, లాభనష్టాల లెక్కలకే పరిమితం. పట్నం నాగరికత అలవాటైన ప్రశాంత్కు నా మనసులోని చిన్న చిన్న కోరికలు, ఆరాటాలు ఎప్పుడూ అర్థం కాలేదు. కాని ఈ విశాలమైన బంగళాలో నన్ను ఒక స్త్రీగా గుర్తించి నా అస్తిత్వాన్ని ఆరాధించే కళ్ళు మరొకటున్నాయని నేను గ్రహించడానికి ఎంతో కాలం పట్లేదు. వారే మా మామయ్యగారు, రామారావుగారు. మొదట్లో ఆయన పట్ల నాకు కేవలం గౌరవం మాత్రమే ఉండేది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన నాపై చూపే ఆ ప్రత్యేకమైన శ్రద్ధ నాలో ఏదో తెలియని అలజడిని మొదలుపెట్టింది. ముసలివాడ్ని అని ఆయన అనుకుంటారు, కాని ఆయన చూపుల్లో ఉండే ఆ తీక్షణత కుర్రవాళ్లకు కూడా ఉండదు. నేను స్నానం ముగించి తడి జుట్టును ఆరబెట్టుకుంటూ ఆయన ముందు నుంచి వెళుతున్నప్పుడు ఆయన కళ్లలో కనిపించే ఆ మెరుపు నన్ను లోలోపల ఉక్కిరిబిక్కిరి చేసేది. ఒకరోజు కావాలని నా చీర కొంగును కాస్త జార్చి ఆయన గదిలోకి వెళ్లాను. ఆయన ఆకలిగా నా వైపు చూడటం చూసి నాలో అణిచిపెట్టుకున్న కోరికలన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఆ మధ్యాహ్నం ఆకాశం చిల్లుపడిందా అన్నట్టుగా వాన కురుస్తోంది. ప్రశాంత్ ఊర్లో లేడు. ఇల్లంతా నిశ్శబ్దం. వంటగదిలో నేను మామయ్యగారికి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేస్తున్నాను. భోజనం వడ్డించడానికి నేను ఆయన గదిలోకి వెళ్లాను. ఆయన కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నారు. వడ్డిస్తున్నప్పుడు కావాలనే నా వయ్యారమైన నడుం వంపులు ఆయనకు తగిలేలా వంగాను. మామయ్యగారు, మీకిష్టమని వేడివేడి బజ్జీలు కూడా వేశాను అంటూ ఒక బజ్జీని తీసి ఆయన నోటికందించాను. నా వేళ్లు ఆయన పెదవులకు తగిలినప్పుడు ఆయన కళ్లలో ఒక వింతైన మెరుపు చూశాను. నీలిమ, ఈ వయసులో నన్ను ఇంతగా ఊరిస్తున్నావు, ఇది నీకు న్యాయమేనా అని ఆయన నా చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కున్నారు. నేను ఆయన ఒడిలో తలవాల్చి, ఆకలి కేవలం కడుపుకే కాదు మామయ్యగారు, మనసుకి కూడా ఉంటుంది. ప్రశాంత్ వడ్డించే ఆ విందులో లేని రుచి మీ ఆరాధనలో ఉంది అని ఆయన చెవిలో గుసగుసలాడాను. ఆయన తన చేత్తో ఒక ముద్ద కలిపి నా నోటికందించారు. నేను తింటున్నప్పుడు నా పెదవుల మీద అంటిన చారును ఆయన తన వేలితో మెల్లిగా తుడిచారు. ఆ ఒక్క స్పర్శ నా ఒంట్లో విద్యుత్ ప్రవహించినట్టు చేసింది. భోజనం ముగిశాక హాల్లో పాతపాటలు వింటూ కూర్చున్న ఆయన దగ్గరికి పసుపురంగు పట్టుచీర కట్టుకుని వెళ్లాను. ఆ చీరలో నా నడుం వంపులను ఆయన చూస్తుంటే నా ఒళ్ళు జలతరించింది. మామయ్యగారు, వాతావరణం బాగుంది కదా, మీ పక్కన కూర్చోనా అని అడిగి ఆయన వెంటే సోఫాలో చేరాను. మా మధ్య మాటలు మెల్లిగా సాన్నిహిత్యం వైపు సాగాయి. నీలిమ, నిన్ను చూస్తుంటే నా భార్య గుర్తొస్తోంది, కాని నీలో ఏదో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. నేను మెల్లిగా ఆయన భుజంపై తలవాల్చి నా తడిజుట్టుతో ఆయన ముఖాన్ని తాకాను. మామయ్యగారు, మీ అబ్బాయి నన్ను కేవలం తన భార్యగా చూస్తాడు, కాని నాలోని అందాన్ని ఆరాధించే మీ మనసే నాకు గొప్పగా అనిపిస్తోంది అంటూ నా వెచ్చని చేతిని ఆయన చేతుల్లో వేశాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకుంటుంటే నేను కావాలనే నా గాజుల సవ్వడ చేస్తూ ఆయన చొక్కా గుండీలను మెల్లిగా విప్పాను. మీరు ముసలివారని ఎవరన్నారు? మీ స్పర్శలో ఉన్న ఈ వేడి మీ అబ్బాయి కూడా నాకెప్పుడూ ఇవ్వలేదు అని ఆయన చెవిలో గుసగుసలాడాను. బయట పిడుగులు పడుతుంటే నేను ఆయన కౌగిల్లోకి మరింతగా ఒదిగిపోయాను. ఆయన వేళ్లు నా నడుం మీద ఆడుతుంటే నాలో ఆనకట్ట తెంచుకున్న నీళ్లలా కోరికలు ఉప్పెనయ్యాయి. ఆయన పెదవులు నా మెడను తాకినప్పుడు నేను కళ్ళు మూసుకుని ఆ సుఖంలో తేలిపోయాను. ఆ రాత్రి మా మధ్య ఉన్న మామా కోడళ్ల వరుసలు పూర్తిగా చెరిగిపోయాయి. గదిలోని వెలుతుర్లో ఆయన నన్ను చూస్తుంటే నేను ఆయన కోసం పుట్టిన అందాల దేవతలా అనిపించింది. లోకానికి మేము మామా కోడళ్లమే కావచ్చు, కాని ఈ 4 గోడల మధ్య నేను తన అందాల నీలిమను. ఆయన నా ఆరాధనకు దాసోహమైన నా ప్రియమైన మామయ్య. ప్రశాంత్ ముందు మేము ఎంతో మర్యాదగా ఉన్నా మా కళ్ళు మాత్రం రహస్యంగా ఎన్నో భాషలు మాట్లాడుకుంటాయి. నా ఏకాంతానికి, నా ఆకలికి మామయ్యగారు ఒక తీయని వరంలా మారారు. ఈ రహస్య ప్రయాణం ఎక్కడికి చేరుతుందో నాకు తెలియదు, కాని ప్రస్తుతం ఈ బంధం నాకిచ్చే సుఖం ముందు ప్రపంచం ఏమనుకున్నా నాకనవసరం. ఈ మధురమైన రహస్యం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నీలిమ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన మిడ్నైట్ డెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.